టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్టీటీసీ కోర్స్ ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో సో చాలా స్టూడెంట్స్కి లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఒక డౌట్ ఉంది. అండ్ చాలా మంది మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీ ఫాదర్ది పెట్టాలా లేకపోతే హస్బెండ్ది పెట్టాలా, సో మనకు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్లో వస్తే ఫీజు ఎంత పే చేయాలి, కొంతమంది మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తలేదు. సో ఒక 2-3 పాయింట్స్ నేను ఈ వీడియో డిస్కస్ చేస్తాను సో దట్ మీరు ఇన్కమ్ తెచ్చుకునే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఉంటారో ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ మీ లైక్ పాతదే ఉంటే లైక్ మీ ఫాదర్ నేమ్తోని ఉంటే మీ ఫాదర్ది పెట్టాలి. సపోజ్ మ్యారేజ్ అయింది మీ హస్బెండ్ది ఆధార్ కార్డ్ అప్డేట్ అయిపోయింది అంటే మీ ఇంటి పేరు కావచ్చు కంప్లీట్ ఆధార్ కార్డ్ చేంజ్ అయిపోతే మీ యొక్క హస్బెండ్ది ఇన్కమ్ పెట్టాలి. సో ఇక్కడ రెండే సింపుల్, ఆధార్ కార్డ్ అప్డేట్ ఎవరి పేరు మీద ఉంది, ఫాదర్ పేరు మీద ఉందా హస్బెండ్ పేరు మీద ఉందా, హస్బెండ్ ఉంటే హస్బెండ్ది పెట్టాలి, మీకు ఫాదర్ది ఉంటే ఫాదర్. మ్యారీడ్ ఉమెన్ అయిపోయిందా. నెక్స్ట్ అన్మ్యారీడ్ ఉమెన్ అయితే వాళ్ళ ఫాదర్ది పెడతారు, నార్మల్ స్టూడెంట్ అన్మ్యారీడ్ వాళ్ళు. అండ్ మెన్స్ బాయ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫాదర్ది కావచ్చు వాళ్ళది మాత్రం పెడతారు. సో ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళకే డౌట్ ఉంది కాబట్టి హస్బెండ్ది ఉంటే హస్బెండ్, మీకు ఫాదర్ది ఉంటే ఫాదర్ యాజ్ పర్ ఆధార్లో ఎవరిది ఉంటే వాళ్ళది. ఇది ఫస్ట్ డౌట్. సెకండ్, బెనిఫిట్స్ ఆఫ్ మీరు ఇన్కమ్ అప్డేటెడ్. సో ఇన్కమ్ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏందో చెప్తాను. సో ఇన్కమ్ కూడా 2026ది మాత్రమే మీరు అప్డేట్ చేసుకోవాలి, లైక్ అదే ప్రొడ్యూస్ చేయాలి మీకు కౌన్సిలింగ్లో. సో ఇప్పుడు మనకు June 1 నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది ఆఫ్లైన్ మోడ్లో. సో ఆఫ్లైన్ మోడ్లో వెళ్ళేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో కొంతమందికి లైక్ డిగ్రీ కావచ్చు పీజీ బీఎడ్ ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా ఇక్కడ డీసెట్ కమిటీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, ఈ పాస్ ఇవ్వదు. సో ఇప్పుడు ఈ పాస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, జస్ట్ మనకు కౌన్సిలింగ్ గురించే కాబట్టి డీసెట్ వాళ్ళు మీరు ఇన్కమ్ పెడితే మీరు డిగ్రీ చేస్తారా పీజీ చేస్తారా బీటెక్ చేస్తారా బీఎడ్ పీజీ ఏది చేసినా ఇస్తారు. ఇన్కమ్ అప్డేటెడ్ది ఉండాలి, 2026ది మాత్రమే తీసుకెళ్ళాలి. కొంతమంది నేను స్లిప్ ఉంది తీసుకెళ్ళాలా 2024ది ఉంది అవన్నీ చూడరు, 2024ది అప్డేటెడ్ ఇన్కమ్ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో కొంతమంది చూస్తలేరు కాబట్టి మీకోసం చెప్తున్నాను. గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే మీకు ఫీజు ఎంత ఉంటుంది, అసలు నార్మల్ గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ఎంత ఉంటుంది అంటే 2385. హైలీ డిమాండెడ్ ఉన్న కోర్స్కి లీస్ట్ ప్రైస్, ఏ కోర్స్కి లేనంత ప్రైస్ దీనికి తక్కువ ఫీజు ఉంటుంది 2385. 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మీకు ఏ గవర్నమెంట్ కాలేజీలో వచ్చినా 2385 పర్ ఇయర్ ఫీ ఉంటుంది, మిగతా ఏ ఫీజు ఉండదు గవర్నమెంట్ కాలేజీలో వస్తే. ఇది ఫస్ట్ పాయింట్. సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే, సపోజ్ మీరు ఇన్కమ్ పెట్టకపోతే ఈ అమౌంట్ పే చేయాలి. సపోజ్ మీరు ఇన్కమ్ పెట్టారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ డిగ్రీ పీజీ, ఈ ఫీజు కూడా జీరో అయిపోతుంది. అంటే గవర్నమెంట్ కాలేజీలో వస్తే ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు జీరో ఫీజు, ఇన్కమ్ పెట్టకపోతే 2385 ఇది పే చేయాలి. సో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే ఇన్కమ్ పెడితే ఒక విధంగా ఫీ ఉంటుంది, ఇన్కమ్ పెట్టకపోతే ఒక విధంగా ఫీ ఉంటుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో సీట్ వచ్చిన తర్వాత ఆ సీట్ని బుక్ చేసుకోవడానికి 100 రూపీస్ మాత్రం పెట్టాలి గవర్నమెంట్ కాలేజ్ వస్తే. అంటే మీకు ఇయర్ మొత్తంలో ఒక 100 రూపీస్ ఖర్చు అవుతుంది. ఎవరికి ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకు, ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు 100 రూపీస్లో అయిపోతుంది మనకు సీట్ అలాట్మెంట్. అదే ఇప్పుడు ఇన్కమ్ పెట్టకపోతే మీ ఫాదర్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉంటే మీరు 2385 రూపీస్ మీరైతే పే చేయాలి మనకు సీట్ అలాట్మెంట్లో. ఇది ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ కాలేజ్. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్. సో ప్రైవేట్ కాలేజే ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనకు ప్రైవేట్ కాలేజ్లో యాక్చువల్ ఫీజు ఎంత ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసింది, పర్ ఇయర్ ఫీ 12,500 మాత్రమే ఉంటుంది. ఇది మనకు కన్వీనర్ ఫీ అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే ఫీజు 12,500. ఇప్పుడు ఇన్కమ్ పెట్టిన వాళ్ళకి ఎట్లుంటుంది, ఇన్కమ్ పెట్టని వాళ్ళకి ఎట్లుంటుంది. సపోజ్ మీరు ఇన్కమ్ పెట్టారు, ఇన్కమ్ పెడితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు, సో ఇన్కమ్ పెట్టడం వల్ల వాళ్ళకు 11,000 రూపీస్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది ఆన్లైన్లో. అంటే మిగతా 1,500 రూపీస్ మాత్రమే పే చేయాలి. సపోజ్ మీరు ఇన్కమ్ పెట్టలేరు, ఇన్కమ్ పెట్టకపోతే 12,500 రూపీస్ పే చేయాలి. సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్కమ్ పెట్టడం వల్ల ఫీ అనేది రెడ్యూస్ అయిపోయి యాక్చువల్ ఫీజు రియంబర్స్మెంట్లో మీకు తీసేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే చూపిస్తుంది, అది సీట్ బుక్ చేసుకోవడానికి. ఇది మనకు ప్రైవేట్ కాలేజీలు వస్తాయి. సపోజ్ డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది, సో ఎట్లా నాకు రాదు అనుకుంటే ఇప్పుడు ఇన్కమ్ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏమవుతాయి ఇప్పుడు చెప్తా. సపోజ్ ఇప్పుడు మీ ఏజ్ 35-40 అనుకుందాం. సపోజ్ మీకు పిల్లలు ఉన్నారు, సపోజ్ మీ జిల్లా కాకపోతే వేరే జిల్లా వచ్చింది, సపోజ్ మీ జిల్లాలో వచ్చింది అనుకుందాం సీటు. సో ఇప్పుడు ఏం చేస్తాము, మనకు ఆ కాలేజ్ గురించి తెలియదు. సో ఫస్ట్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు, మీరేం చేస్తారు, ఫీ పేమెంట్ చేసేస్తారు. ఫీ పేమెంట్లో
ఇప్పుడు ఇన్కమ్ పెట్టకపోతే చెప్తున్నా, ఇన్కమ్ పెట్టకపోతే ప్రైవేట్ కాలేజ్ వచ్చింది 12,500 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్లోనే పే చేయాలి, కాలేజ్కి వెళ్ళి పే చేస్తా అంటే అట్లుండదు. ఆన్లైన్లో పే చేస్తే మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అయిపోతుంది, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు రేపు కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది, ఒక 3 days 4 days ఛాన్స్ ఇస్తారు. మనకు ఆ కాలేజ్ గురించి తెలియదు, వెళ్తాం, వెళ్ళిన తర్వాత సార్ నా సిచ్యువేషన్ ఇది, నేను రాలేను అంటారు. 90% ఇదే అంటారు. సో రియాలిటీ చెప్తున్నా కాబట్టి సో దాని ప్రకారం చెప్తున్నా, సార్ నేను రాలేను, నాది ఇది పరిస్థితి, నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, లేదమ్మా మీరు రెగ్యులర్గా రావాలంటారు. 90% ఆఫ్ కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటాయి, ఏవో ఒకటో రెండో కాలేజీలు లూజ్ ఉంటాయి, కానీ అన్ని కాలేజ్ స్ట్రిక్ట్ అయిపోయినాయి. సో వాళ్ళు ఏమంటారు, స్ట్రిక్ట్ అమ్మా స్ట్రిక్ట్ అంటారు. మీరు ఇక స్టార్టింగ్ కాబట్టి ఒక 7 రోజులు పోరు, 10 రోజులు పోరు, కాలేజీ నుంచి కాల్ వస్తుంది, వస్తలేరమ్మా మీరు రావాలి అంటారు. అప్పుడు నేను రాలేను అంటారు. పైసలు ఇస్తా ఒక 10,000 15,000 చూడండి సార్ అంటే అవన్నీ కుదరవమ్మా రావాలి అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సో నాకు కుదరదు కాబట్టి మీరు వెళ్ళరు. అప్పుడు ఆ 12,000 ఏవైతే ఉంటాయో 12,000 అవి అటే ఇక ఇయర్ వాళ్ళు. వాటితో పాటు మీకు అడ్మిషన్ రోజే 5,000 to 10,000 ఆర్ 15,000 వరకు అడ్మిషన్ ఫీ అని ఏవేవో ఫీజులు చెప్పి 10,000 తీసుకుంటారు. అంటే ఈ 12,000తో పాటు ఒక 10,000 ఎక్స్ట్రా అవుతాయి మీకు అడ్మిషన్ రోజే. మీరు అలా టీసీ ఇవ్వడానికి పోతారు. టీసీ ఇవ్వడానికి పోతే మీరు డిగ్రీ చేస్తారమ్మా, పీజీ చేస్తారు, బీఎడ్ చేస్తారు, బీటెక్ చేస్తారు కాబట్టి మీకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ పాస్ ద్వారా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. గవర్నమెంట్ ఒక కోర్స్కే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు కాబట్టి ఆ 12,000 ఇప్పుడు పే చేయండి, అండ్ అడ్మిషన్ ఫీ ఒక 4,000 పే చేయండి, బుక్స్కి ఒక 4,000 ఫీ చేయండి, డ్రెస్సెస్కి ఒక 5,000 పే చేయండి, ఏవేవో ఫీజులు చెప్తారు. సో లాస్ట్కి ఒక 25,000 మీతో పే చేసుకుంటారు. అంటే మీరు అక్కడ వెళ్తారు కదా టీసీ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఈ 25,000 అవుతాయి ప్రైవేట్ కాలేజీలో వస్తాయి. నేను అదే అంటున్నా, ఎందుకు ఇన్కమ్ పెట్టడం వల్ల కనీసం మీకు 12,000 సేవ్ అయిపోతాయి కదా. మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా సెకండరీ, మీరు డిగ్రీ పీజీ ఏదన్నా ఫస్ట్ మీరు ఇన్కమ్ పెట్టుకోండి. ఇన్కమ్ కౌన్సిలింగ్లో పెడితే ఈ 12,500లో కేవలం 1,500 రూపీస్ మాత్రమే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో కనిపిస్తుంది. మిగతా 11,000 డీసెట్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తారు. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అప్పుడు కాలేజ్ వాళ్ళు అడుగుతే అప్పుడు ఇవ్వండి. సపోజ్ అప్పుడు అడుగుతున్నారు, ఓకే కాలేజ్ స్ట్రిక్ట్ అట అంటే అప్పుడు మీరు ఆ 1,500 దగ్గర ఆగిపోతారు. ఆ 11,000 ఇవ్వరు, అడ్మిషన్ ఫీ కావచ్చు, ఆ డ్రెస్సెస్ ఫీజు అని ఏవేవో ఫీజులు చెప్తారు, అవి ఆగిపోయి సో స్ట్రిక్ట్ ఉంది అంటున్నారు. మీరు స్ట్రిక్ట్ ఉన్నా చేస్తా అంటే ఫీజెస్ అన్ని పే చేసి జాయిన్ అవ్వాలి. స్ట్రిక్ట్ ఉంది నేను ఇక వెళ్ళలేను అనుకుంటే రిటర్న్ వచ్చేసేయాలి, 1,500లో సేవ్ అయిపోతారు. ఇట్లా నేను లాస్ట్ ఇయర్ ఎన్నోసార్లు చెప్పాను, చాలామంది వీడియోస్ చూడరు. ఇప్పుడు ఒక్కొక్కరు 25,000 20,000 30,000 లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారు, అందరూ లేడీసే కదా అందరికి ఇచ్చేస్తారులే అనుకుంటారు. కొన్ని కాలేజ్ వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారు, రోజు రావాలంటారు, మీరు వెళ్ళరు కాబట్టి ఆ 25,000 20,000 ఏవైతే ఉంటారో వాళ్ళు ఇవ్వరు. మీరు ఏం చేసినా ఇవ్వరు, ఎందుకంటే మీ వాళ్ళు ఆల్రెడీ చెప్తారు రెగ్యులర్గా రావాలమ్మా అంటే మీరు వెళ్తారు. సో అందరు గ్రూప్ వాట్సాప్ గ్రూప్ చేసుకుంటారు. సో మనం ఒక 10,000 15,000 ఇద్దాము మాట్లాడుకుందాం అనుకుంటారు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, చేస్తలేరు. సో అది మెయిన్ పాయింట్. సో అందుకే నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు చెప్తున్నా అంటే కనీసం ఒక 10,000 మీకు సేవ్ అవుతాయి. మీరు ఇన్కమ్ పెట్టిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగితే అప్పుడు మీరు కన్ఫామ్గా ఈ కాలేజ్కి వెళ్తా, నేను ఎంత స్ట్రిక్ట్ ఉన్నా వెళ్తా అంటే అప్పుడు ఈ 12,000 మీకు యూటిలైజ్ అవుతాయి. 12,000 పే చేసుకొని వాళ్ళు 5,000 10,000 అడ్మిషన్ ఫీ అని ఏదో ఒక ఫీజు అడుగుతారు, అవి పే చేసుకొని మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైనా లూజ్ ఉంది అని తెలిస్తే అప్పుడు మీరు వేరే ఆల్టర్నేటివ్ చూస్ చేసుకోండి. ప్రజెంట్ సీనియర్ ప్రకారంగా గవర్నమెంట్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అందరికీ డిఎడ్ బిఎడ్ జస్ట్ కేవలం సర్టిఫికేట్స్ కోసమే చేస్తున్నారని అందరికీ తెలిసిపోయినందుకు స్ట్రిక్ట్ చేస్తున్నారు. స్ట్రిక్ట్ చేసినప్పుడు మనం కూడా దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తూ వెళ్ళాలి. మనకు లూజ్ ఉంటే అప్పుడు సెకండ్ ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు ఈ 12,000 సేవ్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ ఉంటుంది, అందుకే ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా ఇన్కమ్ అయితే పెట్టండి. సపోజ్ నాకు ఇన్కమ్ వద్దు, నాకు ఫీజు రియంబర్స్మెంట్ వద్దు అంటే నో ప్రాబ్లం. సో దాని ప్రకారంగా వెళ్ళండి. సో చాలామంది ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే 80% వాళ్ళు ఉంటారు, జస్ట్ ఇంటర్ వాళ్ళు తక్కువ మెంబర్స్ ఉంటారు. కాబట్టి ఈ 12,000 సేవ్ అవ్వాలంటే ఇన్కమ్ పెట్టండి. కాలేజీలో వచ్చిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి, సో మీరు వెళ్ళాలా వద్దా, ఇది మెయిన్ పాయింట్ అండి. సో కౌన్సిలింగ్ అయితే మనకు June 1 5 వరకు ఉంటుంది. అదే డేట్స్ ఉంటే మీరు ఇన్కమ్ ఎవరైతే ఇప్పుడు తెచ్చుకోవాలనుకుంటున్నారో రేపు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి, 1 వీక్లో వస్తుంది. సపోజ్ నాకు ఫస్ట్ రోజు కౌన్సిలింగ్ ఉంది, నాకు అప్పటి వరకు రాదు అనుకుంటే 5th వరకు అయినా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ అయితే అదే రోజు వెళ్ళి సార్ నా ఇన్కమ్ అప్లై చేశాను, ఇన్కమ్ తప్ప మిగతా అన్ని ఎలిజిబిలిటీ ఉంది అంటే రేపు రండమ్మా అని చెప్తారు. సో అందులో నో ప్రాబ్లం. ఇన్కమ్ అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి అన్నా మీకు 10 days టైం ఉంది.
7 days 10 daysలో వస్తుంది ఇన్కమ్, కొంచెం రిక్వెస్ట్ చేస్తే. సో ఇన్కమ్ తెచ్చుకోండి, ఇన్కమ్ అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు 2 పాయింట్స్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్కమ్ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంది, ఏ కాలేజీలో ఎంత ఫీ ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది. సో మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ పాస్లో మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తలేదు ఫండ్స్, మీకు డబల్ కోర్సెస్కి మేము ఇవ్వము అంటారు. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మ్యాండేటరీగా పైసలు అయితే అడుగుతారు. సో ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఒక 10,000 మీకు సేవ్ అవ్వాలంటే మీరు ఇన్కమ్ పెట్టుకోండి. అది వస్తుందా రాదా, సీట్ వస్తుందా లేదా సెకండరీ. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.